చెంచలమ్మకు చేపలంటే ఇష్టమని తెలుసుకున్న చంటి చేపలతో కుస్తీ పోటీలు చేసి మరీ పట్టుకొనొస్తాడు. అయితే మొత్తం నీళ్ళల్లో ఉండడం వల్ల చంటికి బాగా జలుబు చేసేస్తుంది. ఇక కంటిన్యూస్‌గా తుమ్ముతూ ఉంటే చెంచలమ్మ చలించిపోతుంది కన్న తల్లిలా. అయితే వాడిని తల తుడుచుకోమని చెప్పండి జలుబు చేస్తదేమో అని చెప్పని వెళ్ళిపోతుంది. అయితే ఈ మీసాలైన ఏం చేస్తాడంటే చంటిని కూర్చొనిబెట్టి తనే ఒక తండ్రిలాగా తల తుడుస్తూ ఉంటాడు. "వద్దులే అయ్యగారు నేను తుడుచుకుంటాను" అంటే, "అది ఆల్రెడీ తడిచిపోయి ఉంది ఆ టవలు. ఇంకేందిరా దాంతో నువ్వు తుడుచుకునేది" అని తన భుజం మీద ఉన్న కండువా తీసి చంటికైతే తల తుడుస్తాడు. చాలా ఎమోషనల్ అయిపోతాడు చంటి. తండ్రి ప్రేమ అనేది తెలియదు కదా! తల్లొక్కటే కదా ఉండేది. ఇక ఆ మీసాలైన అంతలా తన మీద ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకాస్త అన్నట్టుగా అయ్యగారు ఇక్కడ, అయ్యగారు భుజం మీద, తల మీద అంటూ ఒళ్ళంతా తుడిపించుకుంటాడు. అదొక రకమైన ఇష్టం అన్నమాట చంటికి. తండ్రి ప్రేమగా నాకు తల తుడుస్తున్నాడు అన్నంతగా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఈ మీసాలయన కూడా కన్న కొడుకే అన్నట్టుగా చంటిని దగ్గరకు తీసుకొని చిన్నపిల్లాడిలాగా చూస్తూ ఉంటాడు. మొత్తానికి చంటి విషయంలో ఒక తల్లి, తండ్రి దొరికారనే చెప్పాలి. అంతగా అయితే ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఇక చంటి అల్లరి చూసిన సింధూర నవ్వుకుంటూ ఉంటుంది. ఈ అబ్బాయి భలే సరదా మనిషిలా ఉన్నాడే అనైతే అనుకుంటూ చంటినే చూస్తూ ఉంటుంది సింధూర కూడా.